హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాడీకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేస్తున్నాను. ఇందులో హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది క్యారెట్, బీట్రూట్, పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా చూడండి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ తీసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి. అందులో పోపు దినుసులు, పల్లీలు, మనం ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. క్యారెట్లో చాలా హెల్దీ ఫుడ్, హెల్త్కి యూజ్ అయ్యే చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ రెసిపీని డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో పొటాటో యూజ్ చేస్తున్నాను. ఈ పొటాటోలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. హార్ట్ కూడా చాలా మంచిది, మజిల్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. బీట్రూట్ మనం నెక్స్ట్ బీట్రూట్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇందులో విటమిన్ సి అండ్ విటమిన్ B6, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి ఈ రెసిపీని కంపల్సరీ మీరు ట్రై చేయండి. డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి మనం యూజ్ చేసేది క్యారెట్లో కూడా విటమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది. ఐరన్, సోడియం, పొటాషియం కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఈ రెసిపీ అనేది డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. బాడీలో ఫ్యాట్ అనేది కరిగదీస్తుంది, బాడీలో ఫ్యాట్ అనేది తీసేస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ క్యారెట్, పొటాటో, బీట్రూట్ ఫ్రై ఈ 3 కలుపుకొని చేసుకుంటే మీ హెల్త్కి మంచిది. బాడీలో ఉన్న కొవ్వు తీసేస్తుంది. డైట్ కూడా ఫాలో అయినట్టు ఉంటుంది. డైలీ వీల్ కాని వాళ్ళు వీక్లో 2-3 టైమ్స్ అయినా కంపల్సరీ తినండి. చపాతీలో కానీ, దోశలో కానీ, దేంట్లో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పొటాటో వేయడం వలన ఈ బాడీ మజిల్స్ కూడా చాలా యూస్ఫుల్. మజిల్స్ అనేటివి కూడా ఫిట్నెస్ వస్తుంది. పొటాటోలో చాలా యూస్ఫుల్ అవుతుంది. మళ్ళీ బీట్రూట్ యూజ్ చేస్తున్నాం. బీట్రూట్ వలన మన బాడీలో బ్లడ్ సెల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐరన్ వస్తుంది కాబట్టి ఐరన్ ద్వారా మనకి బ్లడ్ కూడా చాలా పుష్కలంగా వస్తుంది. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, కొద్దిగా బాడీ వీక్గా ఉన్నవాళ్ళు ఈ ఫ్రై చేసుకొని వారంలో 2-3 సార్లు తినండి. చాలా హెల్త్కి మంచిది. ఈ ఫ్రై అనేది చపాతీకి అని కాదు, అన్నం కూడా చాలా బాగుంటుంది. అన్నంకి యూజ్ చేసుకోవచ్చు. చపాతీ, నెక్స్ట్ పరోటా, దేంట్లోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. దోశలకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డైటింగ్ చేసే వాళ్ళకు డైలీ ఇప్పుడు చట్నీ తినడం వల్ల ఫ్యాట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఏదైనా ఫ్రై చేసుకొని దోశలలో కూడా మీరు తిన్నట్లయితే ఇటు డైటింగ్ ఫాలో అయినట్టు ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బాడీలో ఉండే కొవ్వు పదార్థాలన్నీ తీసేస్తుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మగ్గనివ్వాలి మంచిగా. ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.